ప్రతి స్కూల్లో మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు. మమ్మీస్ చెప్తూ ఉంటారు పిల్లలకి, చెడ్డ వాళ్ళతో తిరగకూడదు నాన్న, నాశనం చేసేస్తారు, జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ చెడ్డోడు మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. వాడి వల్లే మన జీవితం నాశనం అయిపోద్ది. వాడు క్వశ్చన్స్ కూడా అడిగి, అరే హెచ్పి ఏంటో తెలుసా అంటాడు డైరెక్ట్గా వచ్చి. అప్పటికి నీకేం తెలీదు. ఆ జీవితంలో కూడా ఒకడున్నాడు యదవ, వాడి పేరు రవి. ఇలాంటి ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే, వీడికి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ వీడే క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఎంటర్టైన్మెంట్ నాకేం లేదు ఫీలింగ్స్, కానీ ఈడెక్కించాడు హార్మోన్స్. ప్రియాంకని చూడటం మొదలుపెట్టాను నేను కూడా. ఎలాగైనా ప్రియాంకకి నీ లవ్ మ్యాటర్ చెప్పాలి అన్నాడు. అరే ఇప్పుడే కాదురా, మేము ఇప్పుడే చూసుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళం, దిస్ ఇస్ నాట్ రైట్ టైం అని చెప్పాను. దిస్ ఇస్ ద రైట్ టైం అన్న. ఎందుకు అంటే మ్యాథ్స్ కూడా కరెక్ట్ చేస్తున్నాడు ఒక్కొక్కరిది. ఈ పిల్ల హోంవర్క్ రాయలా, హోంవర్క్ రాయకపోతే ఎందుకు మీరు దేనికి పనికి రాడా, ఈ మాత్రం హోంవర్క్ రాయలేదా అది అరిసేపటికి ఏడ్చింది. ఎందుకు రాలేదంటే పర్సనల్ రీజన్స్, బయటకు వెళ్ళాను. ఈ అమ్మాయి బయటికి వెళ్ళింది. నువ్వు కూడా రాయలేదని చెప్పి బయటికి వెళ్తే పని అయిపోద్ది అన్నాడు. రాశారా, వాడు మ్యాథ్స్ చూడు దూలు తీర్చేస్తాడు. ఇఫ్ యూ కాంట్ డేర్ దే వోంట్ కేర్ అన్నాడు. అమ్మని అమ్మ ఇంకెవరు రాయలేదు అంటే నేను లేసా. ఎందుకు రాయలేదు రా అన్నాడు. సరే పర్సనల్ రీజన్ పట్టా కొట్టాడు. ఆ అమ్మాయిని బయటికి పంపను. నేను పర్సనల్ రీజన్ అంటే నన్ను ఎందుకు కొట్టాడు. అప్పుడు నేను 8th క్లాసు, ఏమీ తెలీదు. బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తున్నా అనమాట. అదేం దాకట్లేదు. ప్రియాంక, వై డిడ్ంట్ యూ రైట్ యువర్ ఎగ్జామ్ హోంవర్క్ అన్నాను. పడిపోయింది. ఇదే జరిగిందా, ఏం పని అవ్వలేదు. లోపల పని అయిపోయిందా అని వచ్చాడు. ఏం అవ్వలేదు రా, అమ్మాయి ఏడ్చిందంటే ఏం చేస్తామని, నేను ఏం చేయలేదు రా, ఊరికే ఏడుతుంది, నాకేం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నోట్స్ తీస్తే కరెక్షన్ అయిపోయింది. అదేంట్రా కరెక్షన్ అయిపోయిందంటే, మరి నేను రాయలేదు కదా అందుకని కరెక్షన్. ఈ బోగ్గా రాయకుండా నీకో మంచి ప్లాన్ ఇస్తానని చెప్పి మ్యాథ్స్ వాడి దగ్గర ఇరుపుకం చేసి, ప్రియాంక దగ్గర పిచ్చిపోకం చేసి, వీడు కరెక్షన్ చేయించుకొని ఆ బుక్ మీద అమర్ అని ఉంటుంది, అది చింపిదింగాడు. బయట లేబుల్ ఉంటుంది, అట్ట పీకేశాడు. సైకోరా కొడుకు వీడు.